How cute. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అట్ బెంగళూరు ఫర్ షాపింగ్. సో ఎలా షాపింగ్ చేశాను అనేది, ఎలా టైం స్పెండ్ చేశాను అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒకటే చోటు ఉంటాయి వీళ్ళకి. ఇది వీళ్ళ కమ్యూనిటీ. సో వీళ్ళు ఉండేది 19th floor లో. వామ్మో, అసలు కిందకి చూస్తే ఎక్కడ పడిపోతానని భయం వేస్తుంది. స్విమ్మింగ్ పూల్ చూసారా, భలే ఉంది కదా. సమ్ము నీ లేసి ఉడిపోయింది సమ్ము. సరే అదేమో చెప్పు, అదేంటి? పి అంటే ఏంటి? ఎందుకు అట్లా చేసావు పూపి అని? ఓటా? వాట్ ఈస్ ఓట్? మొక్క. సే హాయ్ మొక్క. హలో. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. యా, థ్యాంక్ యూ. సమ్ము నువ్వు చెప్పు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు. How cute. ఏంటది? ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఎందుకు అంతే అట్ట? ఎందుకంటే అన్క్రేజ్ అంటే చికెన్ లా ఉంటుంది, బట్ ఇట్స్ అ ప్లాంట్. ఓకే, ఇట్స్ అ వెజిటేరియన్. బాగుందా? చాలా బాగుంటుంది. నేను ట్రై చేయండి. It is not today. It ఒక 2 months back ఇవన్నీ. Oh, This one when you were ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. Jhansi Lakshmi. మా డ్రైవర్ అన్నకి ఒక కింద పిచ్చుక దొరికిందంట, అది తీసుకొని వచ్చారు పైకి. అదేమో ఫుల్ భయపడతా ఉంది, మా దగ్గర కూడా రావట్లేదు. అలా మూలకి అలా కూర్చొని చూసుకుంటా ఉంది. పాపం అది ఎట్లా పడిపోయిందో ఏమో పైనుంచి. ఏయ్ బుడ్డదానా. సో దాంతో టైం స్పెండ్ చేసి ఆడుకొని కాసేపు ఇంకా మాల్కి వచ్చేసాము. ఆమె అయితే ఫుల్ ఏడుపు, అది వద్దని. ఇంకా మాల్లో అయితే దగ్గరే భారతీయ సిటీ మాల్ అని చెప్పి. సో రేర్ ర్యాబిట్ ఫస్ట్ చూద్దాం, ఎందుకంటే తేజ ఎప్పుడు అక్కడే తీసుకుంటారు అండ్ కలెక్షన్ కూడా బాగుంటాయి, కలర్ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి చూస్తాం. అసలు షాపింగ్ అంతా జై ఫస్ట్ బర్త్డే కోసం అనమాట. సో అందుకని మా కలర్ థీమ్ బర్త్డేకి ఏమనుకున్నాం, బ్రౌన్ అనుకున్నాం లేదా బీజ్ అనుకున్నాం. ఇంకా రేర్ ర్యాబిట్ లో చూస్తుంటే ఈ అద్దం కనిపించింది. మనం అద్దం కనిపిస్తే ఆగుతామా గర్ల్స్? ఫుల్ డాన్సులు చూసుకుంటానే ఉంటాం 10 సార్లు. సో ఇక్కడ మేము ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళేమో చూసుకుంటా ఉన్నారు ఆప్షన్స్ ఏమున్నాయా అని చెప్పి. తేజుకి ఫైనల్ లో ఒక బీజ్ షర్ట్ కనిపించింది, చాలా బాగుంది అండ్ కింద బ్రౌన్ ప్యాంట్. సో బ్రౌన్ ప్యాంట్ కి అంత సూట్ అవ్వలేదు అనిపించింది. సో ఆప్షన్స్ కోసం వేరే వాటిలో కూడా చూద్దాం అనుకున్నాం.
జాక్ అండ్ జోన్స్ కి వెళ్లే ముందు నాకు ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి వెస్ట్ సైడ్ లో దూరం చూసాము. ఏం దొరకలేదు, అన్ని నార్మల్ గా ఫార్మల్స్ ఉన్నాయి అంతే. బ్రౌన్ షేడ్స్ మనకే కాదు పిల్లలు కూడా చాలా తక్కువ ఉంటాయి అని విన్నాను. బట్ చూద్దామని చెప్పి పిల్లల దాంట్లో కూడా చూస్తుంటే ఏం దొరకలేదు. ఒకటైతే ఒక బీచ్ షర్ట్ అంటే తేజుకు మ్యాచింగ్ గా అనిపించింది, దొరికింది. కానీ అది సూట్ అవుతుందో లేదా అని ఆలోచించాము. అది అండ్ 3 to 4 years ఉంది, అందుకే ఇంకా లైట్ తీసుకున్నాము. అసలు ఏ స్టోర్ చూసినా అమ్మాయిలకే ఎక్కువ ఉంటాయి. ఈ స్టోర్ లో అయితే అమ్మాయిలకు కూడా అస్సలు లేవు. ఇంక నాకు విసుగు వచ్చేసింది, వద్దులే ఇంకొక మాల్కి వెళ్దామని అనుకుంటున్నాం. బట్ అన్ని చూద్దాము అని చెప్పి మా అక్క అంటా ఉన్నారు. సో తనే ఈవెంట్స్ మొత్తం ఆర్గనైజ్ చేస్తోంది. అవుట్ఫిట్స్ కూడా తనకే ఇచ్చేసాం అనమాట. సో తనైతే కొంచెం మంచిగా థింక్ చేసి ఆ థాట్స్ అన్ని పెడతారు, మంచిగా మనకి ఎలా కావాలంటే అలా చూస్తారు అని చెప్పి. అంత అక్కలు ఉంటే అసలు హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు. మనకి ఆప్షన్స్ ఏంటేంటి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళొచ్చు, మనకి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా వాళ్ళు చెప్పేస్తారు. నాకైతే బెంగళూరులో ఎక్కడ దొరుకుతాయి అనేది ఐడియా లేదు, తనకైతే బాగా తెలుసు. సో ఇంకా మేము అన్ని చూసాము. బాయ్స్ కూడా ఏం లేవు. ఆ బీచ్ చూసాం కదా, అది 3 to 4 years ఉంది. సో లైట్ తీసుకున్నాము. తేజుకు మ్యాచింగ్ అనిపించింది కానీ అది సెట్ కాదనిపించి లైట్ తీసుకున్నాం. జాక్ అండ్ జోన్స్ కి వెళ్ళిపోయాము. ర్యాబిట్ కంటే జాక్ అండ్ జోన్స్ లో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అనిపించింది. బట్ ఇది చూసాము, ఇది భలే ఉంది అసలు. కానీ హాఫ్ షర్ట్ కొంచెం ఫంకీగా ఉంటుంది, బాగుండదు అనుకున్నాం. సో ఇంకొకటి ట్రై చేశారు తేజు, అది కూడా ఏమంత సెట్ కాల. బర్త్డే పార్టీ డ్రెస్ లా లేదు అసలు, అందుకని ఇంకా లైట్ తీసుకున్నాము. వైట్ షర్ట్ అయితే బాగానే ఉంది, టీ షర్ట్ లోపల, పైన అది బాగాలేదు. సో ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో అని చూస్తే ఒకటి దొరికింది బ్రౌన్ ది, అది భలే ఉంది. సో తేజు ట్రై చేశారు అనమాట. సరిపోయిందా చూసుకో. నాకు ఇది ఎంత క్యూట్ ఉందో. జాక్ అండ్ జోన్స్ లో ఆ టీ షర్ట్ తీసుకున్నాం. దాని తర్వాత ఎనర్జీ డ్రాప్ అయితే ఇంకా స్టార్ బక్స్ కనిపించింది. ఎనర్జీ తీసి చేసుకోవడానికి నేను జావా చిప్ ఫ్రాపచినో తాగా, నాకు అది ఫేవరెట్. బావ అయితే ఎప్పుడు ఐస్డ్ అమెరికానో తీసుకుంటారు. అండ్ మీ ఫేవరెట్ ఏంటి కామెంట్స్ లో కామెంట్ చేయండి. Just 3,700. Valentine's Day editions. 1700 పర్వాలా, కానీ తప్పంటే ఇది క్యూట్ ఉంది. ఇది మనీష్ మల్హోత్రా. స్టార్ బక్స్ లో నేను చాలా తక్కువ, ఎందుకంటే చాలా కాస్ట్లీ అనిపిస్తాయి అన్ని. అంతే, ఇదనే కాదు డ్రింక్స్ కూడా అంతే, బేకరీ ఐటమ్స్ కూడా అంతే. A few moments later. సరే హర్షిత, తేజు అది గిఫ్ట్ చేసేస్తాడు నీకు. నువ్వు తేజుకి రిటర్న్ లో ఏదైనా గిఫ్ట్ చేయి. అది కాదు, ఇది అడగాల రిటర్న్. 3000 అంట. స్టార్బక్స్ లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ టీ షర్ట్ అవన్నీ తీసుకొని రేర్ ర్యాబిట్ కి వెళ్ళాం మళ్ళీ. సో అక్కడ మళ్ళీ ప్యాంట్ అవన్నీ వేసుకొని చూస్తున్నాడు పాపం. ఇది బాగా సెట్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఈ షూస్ చూసా నాకు చాలా బాగా నచ్చింది, మ్యాచింగ్ అనిపించింది. బట్ 11 సైజే లాస్ట్ అంట. సైజ్ ఏమో 12, చాలా కష్టం దొరకడము. ఏమో బేసిక్ గా ఆఫ్టర్నూన్ వచ్చాము. సో ఇక్కడే ఉన్నాము, డే అంతా ఇక్కడే ఉంది. అందుకనే నేను థంబ్నెయిల్ కూడా అలా పెట్టా అనమాట. సో ఈవినింగ్ 7:30కి మెక్డీకి వచ్చాము. ఇక్కడ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకున్నాము, ఎంజాయ్ చేసాం ఇక్కడ హ్యాపీగా. అసలు మేమే అన్లక్కీ ఫెలోస్ అని చెప్పాలి. ఆ రోజు అయితే ఏ డీల్స్ లేవు. అండ్ ఒక్కరికి ఇంతసేపు షాపింగ్ చేసామా అని షాక్. మేము జైన్ తీసుకొచ్చింటే నేను అయిపోయేదాన్ని, తీసుకురాకుండా మంచి పని చేసా. సో ఇంకా ఫుడ్ ఏమో వెజ్ నాన్ వెజ్ పెట్టుకున్నాము. నేనైతే నాన్ వెజ్ లవర్, అబ్బా వాళ్ళంతా వెజ్. షాపింగ్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి అండ్ చాలా టైం కావాలి. అండ్ కలర్ కాంబినేషన్స్ పర్టికులర్ గా కావాలంటే అమ్మో చాలా కష్టం అసలు. చూపి ఫ్లేవర్ చూపి. ఏం ఫ్లేవర్? ఓన్లీ స్ట్రాబెర్రీ. ఇదా స్ప్రైట్?
మా సమ్ముకి అయితే ఫ్రైస్ ఐస్ క్రీమ్లు ఉంటే చాలు, అవి తిని బతికేస్తుంది. మా అలాగ కాదు. మెక్డీకి వెళ్తే బర్గర్ తప్పితే ఇంకేమీ తీసుకోను. నగెట్స్ కూడా బాగానే ఉంటాయి. ఎప్పుడు ఏం తినాలనిపించదు, ఓన్లీ బర్గర్ మాత్రమే తింటా, అది కూడా చికెన్ మెక్ స్పైసీ. అండ్ ఇంకా మొత్తం తినేసి బయటకు వచ్చిన తర్వాత ఇది కనిపించింది అనమాట. ఇక్కడ బాల్స్ లో టాయ్స్ ఉంటాయి. సో 99 రూపీస్ అంట. ఒకటి తీసుకుందామా, ఇంకొకటేమో జై కోసం కూడా తీసుకోవాలని చెప్పి జై కోసం తీస్తుంది. షాపింగ్ అంతట్లో సమ్ము మాత్రమే ఎంజాయ్ చేసింది. దానికి కావాల్సిన టాయ్స్, దానికి కావాల్సిన ఐస్ క్రీము, ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా దొరికేసరికి ఎంజాయ్ చేసింది మేడము. మేమైతే అలసిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళేసరికి పడుకుందామంటే ఈవిడ వచ్చి నా సైకిల్ బాగు చేయండి అని చెప్పి వాళ్ళ బాబాకి చెప్తుంటే ఇంకా ఆయన కూర్చొని చేస్తున్నారు. అంతే ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంతే, బాయ్ బాయ్.